Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 సురేష్ గారు, ఇప్పుడు జనరల్‌గా ఒకటి బీజేపీ మీద ఉన్న ఒక పెద్ద ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు రాఘవ్ చద్దా వెనకాల బీజేపీ ఉంది, ఒక ఆపరేషన్ చేస్తుంది అనేది ఒకటుంది. రెండోది మనకి ఇక్కడ కేసీఆర్ గారు రెగ్యులర్ చెప్తూ ఉంటారు. వాషింగ్ పౌడర్ నిర్మా. ఏమైనా కేసులు ఉన్న వాళ్ళని ఆ కేసులన్నీ పక్కకు పెట్టిచ్చేస్తారు, పార్టీల్లోకి తీసుకుంటారు. రీజనల్ పార్టీలని బతకనీయదు అనేది ఒకటుంది. దీన్ని ఎట్లా మనం చూడాలంటారు? సి ఆల్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. అన్నీ నడుస్తుంది. బీజేపీ ఏదో పైనుంచి దిగొచ్చి సత్య హరిశ్చంద్ర పార్టీ కాదు, అంటే రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయం చేయాల్సిందే అంతే. ఇప్పుడు ఈడీని వీళ్ళు వాడుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు వాడుకోలేదా? వాడుకున్నారు. సుప్రీంకోర్టు ఒక టైంలో చెప్పారు కూడా, కేజ్డ్ ప్యారెట్ అని చెప్పారు సిబిఐని. వీళ్ళు కూడా వాడుకున్నారు, ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకున్నారు. వీళ్ళ టైంలో జరిగిన స్కామ్ల గురించి ఏం ఎంక్వైరీ జరగలేదు. నెహ్రూ గారి టైం నుంచి జీప్ స్కామ్ జరిగింది. అట్లా చాలా స్కామ్లు ఉన్నాయి. ఈవెన్ బోఫోర్స్ దాకా వచ్చి ఆగస్టా వెస్ట్‌ల్యాండ్, స్కార్పిన్, కామన్వెల్త్, కోల్ స్కామ్, 2G అన్ని స్కామ్లు జరిగినాయి. లేదని కాదు. అప్పుడు మీరు 2G స్కామ్ ఏమైందండి చెప్పండి. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాతనే దాన్ని కోర్టుకు వచ్చింది, దాన్ని కొట్టిపడేస్తారు టెక్నికల్ గ్రౌండ్స్. ఇప్పుడు కూడా కేసు ఉంది, ఎక్కడ వెళ్ళలేదు. మీరు కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ ఏమైందండి, మీరు ఎంక్వైరీ పెట్టారా? స్కార్పిన్ స్కామ్ ఏమైందండి? ప్రతి దానికి ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవుతున్నారంటే మీరు గిల్టీ అని కాదు, మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. యూ కెన్ టేక్ అ క్లీన్ చిట్. ఇప్పుడు హిమంత విశ్వ శర్మ కేసులో కూడా కాంగ్రెస్ వాళ్ళు కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళి ఆర్గ్యూ చేయొచ్చు కదా, ఈయన ఇంత కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు, కోర్ట్ బేస్డ్ ఎంక్వైరీ కావాలి, కోర్ట్ సూపర్వైజ్డ్ ఎంక్వైరీ కావాలి, చేస్తారు కోర్టు. కానీ ఆయన మీద మళ్ళీ ఆయన భార్య మీద చేసే ఆరోపణలు, మొన్న ఈయన పవన్ ఖేరా ఫేక్ పాస్పోర్ట్ తీసుకొచ్చి అది చూపించి పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాఘవ్ చద్దా అనేది ఒక ఇండివిజువల్, కానీ ఆ ఇండివిజువల్ని మీరు బాగా చూసుకోలేదు పార్టీలో. ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు, ప్రాబ్లం లేదు అనుకున్నారు. తోడు 6 మందిని తీసుకెళ్తారు, మీరు ఎప్పుడు మీ కళ్ళలో కూడా మీకు రాలేదు ఎవరు. సో దే షాక్ వాల్యూ అన్నమాట. కానీ బీజేపీ చూడండి, వాళ్ళు రెడీగా ఉన్నారు. కేజ్రీవాల్కి ఇంత నాలెడ్జ్ లేదా? పంజాబ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, వాళ్ళకి తెలియదా వీడు ఎక్కడ ఎట్లయినా పోతాడో తెలుసు. వీళ్ళు ఎట్లయినా పార్టీ మారుతారు, తోడు వెళ్ళిపోతాడు, లేకుంటే ఒక్కడిగా వెళ్ళిపోతాడు, రిజైన్ చేస్తాడు, ఏదైనా చేస్తాడు, రాజీనామా. పొద్దున వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారికి, హూ ఇస్ ఆల్సో ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, వీళ్ళు 8 మంది వెళ్ళారంటున్నారు. 6 కాదు, 8 మంది వెళ్ళి అండ్ వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు, మేము ఈ పార్టీ నుంచి రాజీనామా చేస్తాం, వీ వాంట్ మర్జ్ విత్ ద బీజేపీ అని చెప్పి లెటర్ ఇచ్చారు. పొద్దున 8 గంటలకు సాయంత్రం 5 గంటల దాకా అరవింద్ కేజ్రీవాల్ గారికి తెలియలేదా ఏం జరుగుతుంది వాళ్ళ పార్టీలోని? అంటే ఆయన పట్టు అంత వీక్ అయిపోయింది. దట్ ఇస్ ద మెయిన్ థింగ్ వి షుడ్. ఆయన పట్టు వీక్ అయిపోయింది, టోటలీ వీక్ అయిపోయింది. ఇప్పుడు ఆయన పవర్ లేదు. పంజాబ్ కూడా పోయింది అనుకోండి రేపు చేతి నుంచి, ఎవ్వడు అడగడు అరవింద్ కేజ్రీవాల్. కావాలంటే ఇక్కడ నాకు బోర్డు పెట్టి ఇట్లాంటి ఒక ముఖ్యమంత్రి ఉండే మాకు అని చెప్తారు, అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇది ఆపు కథ ముగింపా లేకపోతే రీషఫిల్, పునర్వ్యవస్థీకరణ? ఐ థింక్ ఆప్ ఇస్ ఫినిష్డ్. అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు, హైప్ ఏం లేదు వీళ్ళది. పంజాబ్లో గవర్నమెంట్ ఉందంటే అంత హైప్ లేదు, కానీ ఢిల్లీలో ఉన్నప్పుడు దాని పవర్ డిఫరెంట్. రాజధాని కదా, విజిబిలిటీ ఉంటుంది, ఫారిన్ డిగ్నిటరీస్ వస్తారు, అన్ని ఎంబసీస్ అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళకి, ప్రోటోకాల్ అన్ని దానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటారు అప్పుడు ముందు. ఇప్పుడు అది పోయింది వాళ్ళ చేతి నుంచి. అది ఇప్పుడు ఏం చేస్తారు, ఢిల్లీ వాజ్ అ క్రౌన్ అన్నమాట, ఆ క్రౌన్ పోయింది, మీ దగ్గర కిరీటం పోయింది. ఇప్పుడు ఏం చేయలేరు రేపు. మ్యాక్సిమం వీళ్ళు ఏం చేస్తారు, అక్కడిక్కడ పోటీ చేసి ఈ సింపతి ఫ్యాక్టర్ మీద తీసుకొస్తారు. కానీ అన్నా హజారే గారు ఆ రోజే అన్నారు, కేజ్రీవాల్ బేసిక్ ప్రిన్సిపల్స్ నుంచి మారిపోయిండ్రు, మేము పార్టీ పెట్టాలని ఎప్పుడు ఆలోచించలేదు, కేజ్రీవాల్ ఆయన స్వార్థం కోసం చేసుకున్నాడు ఈ పని అంతా అని చెప్పేసి. అదే జరిగింది. ఇప్పుడు ఈ మనం అనుకున్న సింపుల్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ కేజ్రీవాల్ ఒక కరప్ట్ పొలిటీషియన్గా మారిపోయారు. వ్యాగనార్లో తిరుగుతాను, బ్లాంకెట్ వేసుకొని రోడ్ సైడ్లో పడుకొని ధర్నా చేస్తాను అని చెప్పిన కేజ్రీవాల్ దాని తర్వాత మీకు ఇంటర్నేషనల్ స్టేజ్లో కనిపిస్తున్నారు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడేమో నేను చాలా కామన్ మనిషిని, మై ఆమ్ ఆద్మీ పార్టీ హూ, ఆమ్ ఆద్మీ హూ అని మాట్లాడతారు. కానీ చేసే పని ఇది. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. సెకండ్ లైన్ లీడర్ లేకపోవడం వీళ్ళకి సమస్య. లీడర్లే లేదు సార్, సెకండ్ లైన్ ఎక్కడ ఉంది? ఉన్న ఒకటే లీడర్. నేను చెప్పాను చూడండి, ఇది ప్రాబ్లం. అఖిలేష్ యాదవ్ పార్టీలో మీరు ఒక రెండవ స్ట్రాంగ్ లీడర్ చెప్పండి ఎవరున్నారు? మాయావతి వాళ్ళ నెవ్యూని తీసుకొచ్చి లీడర్ చేశారు, ఆడేదో గొడవ చేసి ఆయన తీసి బయటపడేస్తుంది. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ,
నో అవుట్ సైడర్ జేడీయూ కూడా అంతే కదా, నితీష్ కుమార్ పార్టీ ఇందులోకి వచ్చేసిన వెంటనే అక్కడ ఎవరు లేరు కేంద్రానికి వచ్చిన. అదే అంటే సో మీరు సేమ్ థింగ్ ఇన్ తమిళనాడు, కరుణానిధి, స్టాలిన్, ఉదయనిధి ఉమ్, అంతే. ఇంకా వాళ్ళకి ఆయన కొడుకో కూతురో వస్తారు నెక్స్ట్. ఇది లైన్ ఇది. ఉమ్, మీరు ఆ లైన్లో జంప్ చేయలేరు. సో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ సెటప్ చేశారు, అరవింద్ కేజ్రీవాల్ లీడర్ అయిపోయాడు. మీరేం నిద్రపోతున్నారా ఇవాళ దాకా? మీరెందుకు కౌంటర్ చేయలేదు ఆయన్ని? వేరే పార్టీ అయితే పర్వాలేదు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన వాళ్ళ సిద్ధాంతాలు ఐడియాలజీ వేరు కదా. సిద్ధాంతాలు అన్నీ పోయినాయి సార్. ఉమ్, సిద్ధాంతాలు ఎక్కడ లేవు పవన్ గారు. ఎప్పుడో నీళ్ళు కల్పిస్తారు వీళ్ళు అందరు కలిసి. అవును. ఓకే, దాని ఎందుకంటే బేస్ అది, ఆ బేసే. ఒకసారి పవర్, నేను చెప్పాను చూడండి దీని ముందు, పవర్ ఒకసారి వచ్చేస్తే ఇట్ ఈస్ లైక్ లిక్కర్. ఉమ్, అది మీ తల కొడుతుంది, మత్తు. మొత్తం కొట్టేస్తుంది పవర్. అది ఉమ్, మీరు మళ్ళీ తిరిగి చూడరు కూడా ఏమైంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి కూడా. ఏ రోజు మర్చిపోతారు ఆ రోజు మీరు కంప్లీట్లీ యూ విల్ బి ఫినిష్డ్. ఉమ్, అదే జరిగింది అరవింద్ కేజ్రీవాల్తో. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఇప్పుడు మ్యూజియంలో పెట్టాల్సి వస్తుంది మీకు, ఉమ్. ఇట్లా ఒక పార్టీ ఉండే అని చెప్పేసి. అంతే. అంటే ఆప్ కూడా నెక్స్ట్ కాంగ్రెస్ లాగా కాబోతుందా? కాంగ్రెస్ అంటే అట్లీస్ట్ ఆల్ ఇండియా పార్టీ సార్. ఉమ్. వాళ్ళకి మీరు ఏం చెప్పినా కానీ అంటే కేరళ వివిధ రాష్ట్రాల్లో చేసిన పొరపాట్ల విషయం. పొరపాటు చాలా చేశారు. ఉమ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేశారు, ఒకటి మీరు ఒక మూవ్మెంట్గా ఉండిపోతే బాగుంటుండే. మీరు పొలిటికల్ పార్టీ ఫామ్ చేశారు, ఉమ్, మీ సిద్ధాంతాల మీద మీరు అది మీద ఉండాలి. సిద్ధాంతాలు లేవు. వ్యాగనార్ పోయింది, 20 కార్ల కాన్వాయ్ వచ్చింది. ఉమ్, సెక్యూరిటీ, నాకు సెక్యూరిటీ వద్దన్నాడు, సెక్యూరిటీతోనే తిరుగుతున్నాడు. నేను కామన్ మ్యాన్తో ఉంటాను. సరే, మీరు మొహల్లా క్లినిక్ మొదలుపెట్టారు, స్కూళ్ళు స్టార్ట్ చేశారు. అవును. మీరు చేయలేని చెప్పట్లేదు, కానీ మీరు దాని పబ్లిసిటీ కూడా తీసుకున్నారు. తర్వాత తెలిసింది మొహల్లా క్లినిక్ ఏం లేకుండే అని. ఈ సిసోడియా వెళ్తున్నప్పుడు స్కూళ్ళు పెయింట్ చేసి అంచె బాగా ఉంచుకుంటుండే. ఉమ్, అన్ని స్టేట్స్ చేస్తారు, అన్ని రాష్ట్రాలు చేస్తారు. ఫుల్ పేజ్ యాడ్లు అందరూ ఇస్తారు. కానీ మీరు చేసిన పని చేసి చూపించండి. మీకు ఢిల్లీలో అంత పెద్ద మంచి ఆపర్చునిటీ ఉండే. మీరు బీజేపీని పక్కన పెట్టండి, మిమ్మల్ని ఢిల్లీ ప్రజలు ఎందుకు ఓడించారు అది మీరు అడగండి. మీరే అడగాలి అది. ఉమ్, ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ క్వశ్చన్ చేయాలి. మమ్మల్ని ఎందుకు ఇక్కడున్న ప్రజలు తీసి డస్ట్బిన్లో పడేశారు ఢిల్లీలో ప్రజలు? ఎందుకంటే మీరు ఆ ఉన్న మీ ఇమేజ్ ఉంది చూడండి, అది మొత్తం కిందకి పడిపోయింది కంప్లీట్గా. అంటే ఈ ఓవరాల్గా మనం వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు ఇవన్నీ కూడా కుచించుకుపోతున్నాయి. మనం ఫలితాలన్నీ కూడా వివిధ ఫలితాలు ఇవన్నీ చూస్తుంటాయి. ఇదంతా కూడా మోడీ చాణక్యం, మోడీ తెలివితేటలా, లేకపోతే ప్రతిపక్షాల ఫెయిల్యూరా? ఏది నిజం? ఒకటి అమిత్ షా గారు, మోదీ గారి కన్నా ఎక్కువ క్రెడిట్ అమిత్ షా గారికి ఇవ్వాలి. ఉమ్, చాణక్యుడు అంటే ఆయన ఎప్పుడు. ఉమ్, అండ్ వాళ్ళు, నేను చెప్పాను చూడు, వాళ్ళ అగ్రెషన్ చిన్నదానికి. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. బీహార్లో బీజేపీకి 102 రెబెల్ ఎమ్మెల్యేస్ ఉండే, ఎమ్మెల్యే క్యాండిడేట్స్. ఇప్పుడు జరిగిన ఎలక్షన్, లాస్ట్ ఎలక్షన్, అమిత్ షా గారు అక్కడ వచ్చి 2 రోజులు అక్కడ ఒక హోటల్లో, 5 స్టార్ హోటల్లో ఉండి అందరిని పిలిపించారు, ఒక్కొక్కరుగా పిలిపించి మాట్లాడారు. ఉమ్, చూడు బాబు, ఈ సర్వే చేశాం మేము, ఈ సర్వేలో నువ్వు 4వ స్థానాలు ఉన్నావు, ఈ టాప్ నంబర్ 1 క్యాండిడేట్కి మేము టికెట్ ఇచ్చాం. నెక్స్ట్ క్యాండిడేట్ పిలిచి అదే చూపించాడు, ఈ సర్వే చేసాం చూడు, ఇక్కడ ఉన్నావు, నువ్వు మంచిగా ఉన్నావు, పార్టీతో నుండి ఒకరోజు మేము మిమ్మల్ని డెఫినెట్గా రివార్డ్ చేస్తాం. ఓకే చెప్పి ఈ 100 మంది ఇది విత్డ్రా చేయించారు క్యాండిడేట్స్. అది లీడర్షిప్ సార్. తర్వాత నితీష్ కుమార్నే అదే, పంపించేసి. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ చెప్తున్నాను, అదే టైంలో రాహుల్ గాంధీ టైంలో క్యాండిడేట్ సెలక్షన్ టైంలో ఇండియాలో లేరు, ఆయన కొలంబియాలో ఎక్కడికి వెళ్ళిపోయారు. అవును. ఇది ప్రాబ్లం. మీరు వచ్చి సడన్లీ వచ్చి చేయి ఊపి 2 స్పీచ్లు ఇచ్చేసి వెళ్ళడం కాదు. యూ హ్యావ్ టు బీ 100% ఇన్ దట్ జాబ్. ఉమ్, ఇది అరవింద్ కేజ్రీవాల్ కూడా చేయలేదు. అరవింద్ కేజ్రీవాల్కి ఏ రోజు ఢిల్లీ పదవి పోయిందో ఆయన ఢిల్లీ ప్రజల గురించి మాట్లాడలేదు దాని తర్వాత. అంటే రాఘవ్ చద్దా లాంటి షాకులు అంటే ఇతర పార్టీలకి, వివిధ రీజనల్ పార్టీస్కి రానున్న రోజుల్లో వచ్చే అవకాశం ఉందా? నెక్స్ట్ ఇస్ జార్ఖండ్. జార్ఖండ్ రాసుకోండి, జార్ఖండ్ 100% ఉంటుంది. దాని తర్వాత కర్ణాటక కూడా ఏదైనా జరగవచ్చు, చెప్పలేము. ఓకే, రేపు డీకే శివకుమార్ని మేము ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేస్తాము, ఆయన కొన్ని రోజులు వెయిట్ చేస్తాడు, ఆయన మాట ఎవరు వినకపోతే దే విల్ బ్యాక్ హిమ్. ఇంకా ఒకసారి ఇంకా మిగిలిన రాష్ట్రాలు కూడా ఒకసారి అనాలిసిస్ చేయండి. మిగతా ఏం లేదు. ఇప్పుడు మనం కేరళ చూస్తే అక్కడ బీజేపీకి ఎక్కువ అంటే రేపు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాక మరికొన్ని షాకులు తగిలే అవకాశం ఉంటుందా? మేజర్గా జేఎంఎం ఒకటి ఎప్పటి నుంచో వాళ్ళు బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు. అన్ని కేసులున్నా మళ్ళీ సీఎం అయ్యాడు కదా. సో దానికోసం ఆయన వాళ్ళ ఫాదర్ టైం నుంచే బీజేపీతో చాలా క్లోజ్ ఉన్నారు. శిబు సోరెన్ గారు బీజేపీ లీడర్షిప్తో, వాజ్పేయి గారితో చాలా కేసులు ఉండే ఆ టైంలో, అద్వానీ గారితో, అందరితో. సో న్యాచురల్లీ వాళ్ళ ఫాదర్ అట్లాంటి ఇది ఉన్నప్పుడు డెఫినెట్గా ఏదో ఒక రోజు తిరిగి వస్తారు ఆయన. కేసులు పెట్టినా కూడా మళ్ళీ గర్వాప్సీ చేస్తారు ఆయన డెఫినెట్గా. మీరు ఒరిస్సా తీసుకోండి ఎగ్జాంపుల్.
ఒరిస్సాలో బిజు పట్నాయక్ నుంచి నవీన్ పట్నాయక్ దాకా ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. ఉమ్, కానీ బీజేపీ మళ్ళీ గెలిచారు అక్కడ. అక్కడ హార్స్ ట్రేడింగ్ జరగలేదు, అక్కడ ఎవరిని కొనలేదే, ప్రజలతోనే వాళ్ళు ఓటేపించారు. అది డిఫరెన్స్. ఉమ్, రాఘవ్ చద్దా కేసులో ఇది ఎందుకు జరుగుతుందంటే, ఒకటి ఆయన ఇగ్నోర్ చేశారు. ఏ రోజు ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారు సమోసా రేట్ గురించి, ఛాయ్ రేట్ గురించి ఎయిర్పోర్ట్లో, మీరు ఆయన ఎందుకు క్రిటిసైజ్ చేయాలి? ఆయన ప్రజల గురించే చెప్తున్నాడు. వీళ్ళకేంటంటే మోదీని క్రిటిసైజ్ చేయలేదంట. సంజయ్ సింగ్ అన్నారు చూడండి, మోదీని క్రిటిసైజ్ చేయాలంటే వాళ్ళ పార్టీ పాలసీ అది. సొంత ఇమేజ్ పెంచుకుంటున్నాడు, అది కూడా ఉంది. అది ఉంది డెఫినెట్. ఎవరు చేయట్లేదండి, అరవింద్ కేజ్రీవాల్ చేయలేదు. కేజ్రీవాల్ని డామినేట్ ఆ, చేస్తా. అది నేను చెప్పాను చూడు, స్టార్టింగ్ చెప్పింది పాయింట్ అది. మీరు రాహుల్ గాంధీని షైన్ కొట్టకండి. శశి థరూర్ గారు, రాహుల్ గాంధీకి ఒక కాంప్లెక్స్ వచ్చేస్తుంది. ఏంట్రా ఈయన నాకన్నా పైకి వెళ్ళిపోతున్నాడు, నాకన్నా షైన్ అవుతున్నాడు, వీని కట్ చేయాలని చెప్పి కట్ చేసేస్తారు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ మమతా బెనర్జీ, సేమ్ థింగ్ విత్ మాయావతి, అఖిలేష్ యాదవ్, స్టాలిన్ పార్టీలో చూడండి, వాళ్ళ పార్టీలో లీడర్లు అనేవి ఉంటారు, కానీ పిక్చర్లో స్టాలినే కనిపిస్తారు మీకు. అది మీరు ఇప్పుడు అంటారు బీజేపీలో మోదీ కనిపిస్తారు. అరే, ముఖ్యమంత్రులు, రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవర్రా అని అడిగితే నాకు కూడా తెలియదు. ఉన్నారు ముందు బీజేపీ ముఖ్యమంత్రులు చాలా మంది తెలియదు. ఒక ఫడ్నవీస్, వసుంధరా రాజే, ఇండియా అది ఉండే, కానీ కొత్త వాళ్ళు తీసుకొచ్చారు. నితిన్ నబీన్ అనే మనిషిని మనకి ఎవరని తెలియదు 2-3 నెలల ముందు. ఆయన పార్టీ ప్రెసిడెంట్ అయిపోయింది ఇప్పుడు. అవును. సో ఈ కార్డర్ బేస్డ్ అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అలాగ ఉంటుంది. అంటే ఈ రాఘవ చద్దాలు ఇంకెంతమంది ఉంటారు రేపు 5 రాష్ట్రాలు అయిపోయింది result కదా తర్వాత? రాఘవ్ చద్దా. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో మీరు చూస్తే తమిళనాడులో ఎక్కువ డిఫెక్షన్స్ ఉండవు. ఓకే, బెంగాల్లో రేపు రిజల్ట్ బెంగాల్లో రిజల్ట్ వస్తే అక్కడ ఏం జరుగుతుందో మనకు చెప్పలేము. అప్పుడు కూడా ఆపరేషన్ లోటస్ జరుగుతుందా లేదా అనేది అది చూడాల్సి. అది జరిగితే జరగవచ్చు, కానీ అంత నారో మార్జిన్ ఉండాలి. 5-10 సీట్ల డిఫరెన్స్ అక్కడెక్కడ ఉంటే ఏదైనా జరగవచ్చు అక్కడ. ఓకే, కానీ అది కాకుండా మనం చూస్తే జేఎంఎం ఒకటి ఉంది. అదే ఐ థింక్ ఓన్లీ వన్ ఇస్ దట్. అక్కడ అయిపోయింది, దాంతో చాప్టర్ ఫినిష్. అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఒక సుక్కు గారు ఉన్నారు, కానీ ఆయన ఇప్పుడు ముట్టరు బీజేపీ. చిన్న స్టేట్, ఎక్కువ సీట్లు లేవు అక్కడ అనమాట. ఫైనాన్షియలీ బ్రోక్ స్టేట్, మొత్తం డబ్బులు లేవు, వాళ్ళ కంగాలు అయిపోయారు వాళ్ళు. వాళ్ళు జీతాలు తగ్గించుకుంటున్నారు. అదే అంట. సో ఇప్పుడు చూద్దాం, మనం ఎగ్జిట్ పోల్ వస్తుంది 29 తారీఖు. దాని తర్వాత వీ విల్ లుక్ ఎట్ ద ఫైనల్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ వార్ మెషిన్ అది ముందుకెళ్తూనే ఉంటుంది. అంటే రేపు బెంగాల్లో మనం జనరల్గా ఒకటే అనుకుంటే, బెంగాల్లో రేపు బీజేపీ వచ్చి తమిళనాడులో ఏఐఏడిఎంకే వస్తే ఇంకా రీజనల్ పార్టీల్లో పెద్ద పెద్ద లీడర్లు అందరూ స్మాష్ అనుకుంటా బీజేపీ దెబ్బకి. రీజనల్ పార్టీ కేసీఆర్ గారి సంగతి ఆలోచించండి. ఇప్పుడు హరీష్ రావు లాంటి వాళ్ళు, కేసీఆర్ని నేను ఎప్పటి నుంచో బీజేపీ వాళ్ళకి నేతలు కూడా చెప్తుంటాను, మీరు తప్పు చేస్తున్నారు, మీ స్ట్రాటజీ తప్పు. మీరు ఫస్ట్ ఫినిష్ చేయాల్సింది బీఆర్ఎస్ని. బీఆర్ఎస్ని ఫినిష్ చేస్తే మీ కర్ణాటకలో జేడీఎస్తో ఏం చేశారు అదే జరుగుతుంది. 10 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఈ బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు. దాని తర్వాత అది బీజేపీ చేస్తున్న తప్పు. వాళ్ళు కాంగ్రెస్ని అటాక్ చేస్తున్నారు. మీరు ఉన్న ఆపోజిషన్ పార్టీని రీప్లేస్ చేయండి, మీరు ఆపోజిషన్ పార్టీ అయిపోండి, దెన్ ద గేమ్ స్టార్ట్స్ అప్. ఓకే, అది మీరు ఒడిశాలో చేశారు, అది మీరు మహారాష్ట్రలో చేశారు. ఇది చేయాల్సింది. దట్ యూ షుడ్ ప్లే ద రోల్ ఆఫ్ ఎన్ ఆపోజిషన్. మీరు ఏం చేస్తున్నారు, మీరు కాంగ్రెస్ని అటాక్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఇంకా స్ట్రెంగ్త్ వాళ్ళు పెరుగుతుంది వాళ్ళది. మీరు బీఆర్ఎస్ నుంచి లీడర్లు కొనుక్కోండి, ఏదైనా చేయండి, బీఆర్ఎస్ని ఫినిష్ చేసేసేయండి, దెన్ మీకు కాంగ్రెస్కి డైరెక్ట్ పోటీ ఉంటుంది. అది ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు. ఎందుకంటే ఎక్కువ రోజులు రీజనల్ పార్టీస్ వాళ్ళు ఉండాలి. ఇప్పుడు కవిత వెళ్ళిపోయి ఆమె పార్టీ పెట్టుకుంది. ఓకే, అది చెప్తున్నాను, అంటే పేరు అయితే తీసుకెళ్ళిపోయింది కదా, అట్లీస్ట్ టీఆర్ఎస్ అని తీసుకెళ్ళిపోయింది. సో అట్లాంటి చాలా ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్రిన్సిపల్, దట్ ఈస్ వేర్ అమిత్ షా ఇస్ వెరీ గుడ్. ఆయనకు తెలుసు, కానీ నాకేదో ఆయన తెలంగాణలో ఎందుకు ఇంత ఎఫర్ట్ పెట్టట్లేదని అర్థం కావట్లేదు. ఎందుకంటే తెలంగాణ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ కేస్. గో ఆఫ్టర్ కేసీఆర్, గో ఆఫ్టర్ టీఆర్ఎస్, ఫినిష్ దెమ్. బీఆర్ఎస్ని ఫినిష్ చేస్తే 10 సంవత్సరాల్లో మీరు వెయిట్ చేయగలిగితే, మీకు అంత పేషెన్స్ ఉంటే బీజేపీ ఆపోజిషన్లో వచ్చేస్తున్నారు. కర్ణాటకలో ఎట్లా జేడీఎస్ని ఫినిష్ చేశారు, అదే మాండ్యా పార్టీని మీరు ఫినిష్ చేశారు, ఇక్కడ కూడా చేయొచ్చు. దాని తర్వాత డైరెక్ట్ పోటీ ఉంటుంది. జస్ట్ లైక్ కర్ణాటకలో 20-25 సంవత్సరాల నుంచి బీజేపీ ఎక్కడ ఉంది.